70,000 కోట్లతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ జరగబోతా ఉంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నారు. ఏంటి ఎలా అనిపిస్తోంది మీకు? నాకు వయసు వచ్చి ఇప్పటికి 58 సంవత్సరాలని. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందో, విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆ రోజుల్లో చాలామంది ఉత్తరాంధ్ర నాయకులు దీని మీద ధర్నా చేశారు. మాకు ఇలాంటి పరిశ్రమ వస్తే మా ప్రాంతం బాగుపడుతుందని. అలాగే ఈ రోజుని నక్కపల్లి హక్కు మా ఆంధ్రుల హక్కు అని మేమందరం కూడా ఏదైతే ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ మెట్టాల్ స్టీలు ఏదైతే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో, ఈ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఓన్లీ మా పాయకరపేట నియోజకవర్గమే కాకుండా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే చాలామంది చదువుకున్న యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా మా నియోజకవర్గం వచ్చి మన రాష్ట్రంలో పనిచేస్తున్నందుకు ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ నక్కపల్లిలో రేపు భూమి పూజ చేస్తున్నందుకు మా యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రేపు భూమి పూజ కూడా చాలా గొప్పగా విజయవంతం చేయడానికి ఎవరైతే కేంద్ర మంత్రులు అలాగే మన ఎవరైతే వస్తున్నారో ఈ అందరి మీద కూడా మా యొక్క ఏంటి అంటే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పదే పదే హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం ప్రధానంగా రాబోయే 5 సంవత్సరాల్లో అని చెప్పి. ఇప్పుడు ఈ విశాఖ ఈ స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, స్టీల్ కంపెనీ కానివ్వండి, లేదంటే మొన్న గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, దాన్ని ఇచ్చిన డిఎస్సి కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే ఆయన మాట మీద నిలబడి అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడా లోకేష్? ఏదైతే మన ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నారో ఆయన ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులను చూశాను కానీ ఇంత షార్ప్గా ఇంత చిన్న వయసులో ఇంత డెవలప్ అయ్యి ఇంత మేధాశక్తి ఉన్నటువంటి నాయకుడిని ఒక లోకేష్ గారిని చూస్తున్నాను. ఎందుకంటే తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు. అలాగే ఆంధ్ర ప్రజల అదృష్టంగా మా లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో ఇలాంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే యువకాలంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలని నిలబెట్టుకుంటూ యువతకు మంచి దిక్సూచిగా ఉన్నందుకు లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.